ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all. మిక్కిలి కనికరంగల మా పరమ తండ్రి, నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆరాధించినట్లుగా బేతేలుకు నడిపించితివి. నడుపుదలకై నిన్ను స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, నీవు ఈ లోకంలో ఉండగా పరిసయ్యులు తమను తాము నీతిమంతులని కనపరుచుకోవాలనని నిన్ను శోధించుటకు మాత్రమే కాక తమను తాము పరీక్షించుకునక నీపై నేరములు మోపి నిన్ను తప్పు పట్టుటకు వారు ముందుకు వచ్చినప్పటికీ పాపం చేసిన స్త్రీని క్షమించి ఇక పాపం చేయకమని నీ దయ చూపితివి. నిన్ను జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా, మా పట్ల కూడా ఏ మంచిది లేక ఏ నీతి లేక పడి ఉండగా మమ్మల్ని కనికరించితివి. నేను నాయన తండ్రి అని పిలిచినట్టుగా అనుకూలపరిస్థితి నేను స్తుతిస్తుంటున్నాను. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కనికరించమని, ప్రతి ఒక్కరి అవస్థ, ప్రతి ఒక్కరి ఇబ్బంది, కుటుంబ ప్రయాసాలు ఎరిగిన దేవుడు కనికరించమని, దయపాలించమని బ్రతిమాలుకొంచుంటున్నాము నాయన. మరొకసారి నీ మాటలు వినవాలని ఆశిస్తుంటుండగా మా బలహీనత లేచిన దేవుడు కేవలం నేను నీవే కనపరుచుకొని మహిమ పొందమని, అభ్యంతరాలు ఆటంకాల నుండి దూరపరిచి నీవే మహిమ పొందమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనము ప్రకటన గ్రంథము వింటూ వస్తూ ఉన్నాము. నా మట్టుకు నేను ఇది దేవుని కృప అని ఆయనను గణపరుస్తూ ఉంటున్నాను. అనేక పర్యాయాలు పైన అలా చదవడమే కానీ గ్రహింపైనది కాదు. ఆయన చిత్తమేమిటో అందరితో పంచుకున్నట్లుగా అనుకూలపరిచినాడు. మరొకసారి ప్రభు చిత్తమై ఆయన రాకడ ఆలస్యమైతే మనం తీరుగా దీన్ని ఆలోచించేద్దాం. ఎందుకంటే అంత సులభమైనదిగా ఉన్నట్లు కనబడతా ఉంది, కానీ అంత సులభమైనది కాదని నేను అనుకుంటూ ఉన్నాను. సరే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ప్రత్యక్షపరిచి దూత ద్వారా యోహానుకు తెలియపరిచి దీనిని వ్రాయమని చెప్పినప్పుడు ఆయన పద్మాసు దీపములో ఆత్మవశుడై వ్రాసిన గ్రంథం. మనకు ఆదరణ కలిగించే మాటలు ఏమిటంటే, దేవుని పరిశుద్ధాత్ముడు ఆయనను బలపరిచి ఉన్న వాటిని లేక నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, జరగబో వాటిని నీవు రాయము అని చెప్తా ఉన్నాడు. అవి చదివిన వారు ధన్యులు అని చెప్పిన మాట మనం మొదటి అధ్యాయంలో విన్నాం. 2-3 అధ్యాయాలలో ఉన్న సంగతులు ఇప్పుడు ఉన్న సంగతులు ప్రభువు ఆకాశంలోకి వచ్చినప్పుడు, ఆయన దిగి లోకమునకు వచ్చినప్పుడు జరగబోయే సంగతులు 2-3 అధ్యాయాలలో సంఘాల కొరకు రాయబడినట్లు మనం చూసినాము. అవి ఇంచుమించు అన్ని సంఘాలకు నేటి దినాన మొదట్లో కూడా
సంబంధించినట్లుగా కనపడినట్లు మనం విన్నాం. 4-5 అధ్యాయాలలో ఎలాగూ తండ్రి 4వ అధ్యాయంలో మహిమపరచబడినాడు, 5వ అధ్యాయంలో ఆయన కార్యాలు యేసుక్రీస్తు ప్రభునందు యేసుక్రీస్తు ప్రభు ఘనపరచబడితే అది ఎంత మహిమకరంగా ఉందో యోహాను చూస్తూ ఉన్నాడు. చూచిన యోహానుకు ప్రాముఖ్యంగా జరగబోయే సంగతులు మనం ఎందుకు వింటూ ఉన్నాము? మనకు పరిశుద్ధాత్ముడు పాపులమని ఒప్పించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన రక్షణ కార్యము, ఎందుకు ఆయన దిగి వచ్చినాడు, ఎందుకు ఆయన శిలువ పొందినాడు, ఆ కారణం మనం తెలుసుకొని ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు ఉచితంగా పాపక్షమాపణ దయచేసినాడు. ఎందుకు? లోక పాపం అంతటి కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని ఏ పాపం ఎరుగని ఆయన బలి అయినాడని విన్నాం. ఆ తర్వాత 6వ అధ్యాయం మొదలుకొని జరగబోయే శిక్షను తేటగా వివరించినాడు. ఆశ్చర్యం కలిగించవచ్చు. 6వ అధ్యాయంలో ఎలాగూ 6 లేక 6 ముద్రలు విప్పబడినట్లు చూచినాము. అప్పుడు లోకములో మనుష్యుడు నాశనపరిచిన విధానాన్ని బట్టి జరిగే శిక్ష, లోకములో మనుషుని పరిపాలనలో జరిగిన నష్టము కొరకై వాడు ప్రతిఫలంగా ఎట్లా శిక్ష పొందుతాడో వివరించబడింది. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడింది. మనం విన్నాం 7, 7, 7 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు. ఇదే పరిశుద్ధ గ్రంథం యొక్క ముఖ్యాంశం. ఇవన్నీ శిక్షలు తెలియపరుస్తున్నాయి. కానీ ఇది ఎలా ఉంది అంటే, ఒక బస్సు కానీ ఒక రైలు కానీ నేను అనుకున్నట్టు ఫాస్ట్గా వెళ్ళి స్టేషన్ వచ్చినప్పుడు ఆగుతూ ఉంది. అలాగే ఇక్కడ కూడా 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పే వరకు ప్రభు తెలియపరుస్తున్నాడు. అసలు ఈ ముద్రలు ఇంచుమించు ఊహించినప్పుడు కొన్ని 7 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు ఎంతో తీసుకొని ఉండవచ్చు. 7వ అధ్యాయంలో ఎలాగూ మరలా బస్ స్టాప్లో ఉన్నట్లు దేవుడు 1,44,000 మందిని ఎట్లా ప్రత్యేకపరుచుకున్నాడు, ఎలాగూ లోకమునకు పంపి రాజ్య సువార్త, నిత్య సువార్త, యేసుక్రీస్తు ప్రభువును మహిమపరిచే సువార్త ఆ దినాలలో కూడా, అంటే ఇప్పుడు ఉచితంగా పరిశుద్ధాత్ముడు లోకములో ఉంటూ తన పిల్లల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు చేసిన రక్షణను నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇది సువార్త. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష కొరకు ప్రత్యేకత. ఇది ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వేచి ఉన్నాడు. అంతలోగా నమ్మని వారు, నమ్మిన వారు చనిపోయిన వారి వారి అంత్యక్రియలు వారికి జరపబడతాయి. కానీ ఒకటి, ఈ 2 గుంపులలో గొప్ప వ్యత్యాసం లేకపోలేదు. ఒక గుంపు వారు ఆర్భాటముతో దేవుని బూరతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశంలోకి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులవై నుండి నిలిచి మనము వారితో కూడా ఏకంగా కొనిపోబడతాము అనే మాటలు ఆదరణగా క్రీస్తును నమ్ముకున్న వారికి ఉన్నాయి. నమ్ముకొనని వారికి వారు లేపబడరు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ శిక్షలన్నీ నెరవేర్చి ఎందుకు నెరవేరుస్తున్నాడు? చెప్పినప్పుడు రక్షణ ఒప్పుకొనని వారు ఆయన చేతులు జాపి ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన వాళ్ళారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటే ఒప్పుకొనని వారు. హెబ్రీలకు రాస్తూ 10వ అధ్యాయంలో మనం ఒకసారి చదువుకున్నాం. ఏమని? దేవుని కుమారుని తమ పాదములతో త్రొక్కి
పవిత్రపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి, అది రెండవది. మూడవది, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారికి ఎంత ఎక్కువ శిక్ష కలుగుతుందో చదువుతారు. ఆ మాట మరలా ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో పౌలు తేటగా వ్రాస్తూ ఉన్నాడు ఆ మాట. 10వ అధ్యాయంలో 29వ వచనం చదువుండు బాబు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు మొదట దేవుని కుమారుని పాదములతో త్రొక్కడం, ఆ తర్వాత తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచడము. ఆ మాట వినండి. కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి ఆ మాట. ఈలాగున దేవుని కృపను తిరస్కరించిన వారు క్రీస్తు ప్రభు వచ్చి 1000 ఏళ్ల పరిపాలనప్పుడు వారు లేపబడతారు. మరి క్రీస్తు ప్రభుని ఎరగక ఇంకా ఉన్నవారి సంగతి ఏమిటి? అదే మనం ఇప్పుడు చదువుతూ ఉండేది. ముఖ్యంగా యూదులు, మాకు మెస్సియా నువ్వు కావు, నువ్వు వద్దు, వీరిని సిలువ వేయము, వీని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని తాము కోరుకున్నారండి. దేవుని చిత్త ప్రకారం ఆయన సిలువ వేయబడినాడు. వీరు అనుకున్నారు మేము సిలువ వేస్తూ ఉన్నామని చెప్పి. దేవుని చిత్తము నెరవేర్చబడింది, అయితే వీరు శిక్షను సంపాదించుకున్నారు. సరే, అది మనమంతా విన్నవారం, తెలుసుకున్నవారం. ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో అనుకుంటున్నాం కదా, 6 ముద్రలు విప్పబడే వరకు జరిగింది ఏంటి? 7వ అధ్యాయంలో ఒక బస్ స్టాప్ లాగానే ఉంది, వివరిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమంతటిలో ఏమనేది బాబు? అరగంట నిశ్శబ్దమైపోయిందట. ఆలోచించగలమా? అర్ధగంట నిశ్శబ్దమైపోయిందట. నిశ్శబ్దమై ఆ 7వ ముద్ర విప్పినప్పుడు మనం విన్నాం. 7వ ముద్ర విప్పినప్పుడు, ఎందుకంటే చుట్టబడింది కనుక, 7 బూరల సంగతి, 7 ఉగ్రతా పాత్రల సంగతి తేటపరచబడుతుంది. అప్పుడు 8వ అధ్యాయంలో మనం చూస్తాం 4 బూరలు ఊదబడినప్పుడు జరిగే సంగతి. అది నేను మరలా వివరించను. 9వ అధ్యాయంలో 5వ బూర ఊదబడినప్పుడు అగాధములో నుండి కట్టబడి బంధించబడిన వాడు లేపబడటం మాత్రమే కాక, పొగలో నుండి ఎటువంటి మిడతల నుండి ఉగ్రతతో పాత్ర వచ్చి తేళ్ల వంటి తోకలు కలిగి ఇవన్నీ 5 నెలల వరకు నమ్మని వారిని బాధిస్తూ ఉన్నాయి. ఎన్ని నెలలు? 5 నెలల వరకు బాధిస్తున్నాయి. ఇలాగైన తర్వాత మరలా బస్ స్టాప్ వచ్చింది. ఏ బస్ స్టాప్? అది 10వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపను కనపరుస్తున్నాడు. ఓ యోహాను, ఈ చిన్న పుస్తకం ఉందే, ఇది నోటికి మధురంగా ఉంటుందా లేక కడుపుకు మధురంగా ఉంటుందా నీవే తిని చూడమన్నాడండి. అది చేదైపోయిందని చూసినామండి. దాని ఉద్దేశం మనం విన్నాం. సువార్త చేదుగా ఉంటాయి ఆ దినాలలో కూడా. గనుకనే ఈరోజు ఇదంతా అపవాది తంత్రం. ఆ రోజుల్లో కూడా ఎలాగో ఈ 1,44,000 మందిని వాడు ఇబ్బంది పరుస్తాడో ఆ సంగతి ప్రభు అయిన యేసుక్రీస్తు యోహానుకు తెలియపరుస్తున్నాడు. ఎందుకు? నీవు ఇంకా ఉన్నావు, ఇంచుమించు 100 ఏళ్ల వయస్సు కలిగిన వాడవై నీ ఒక్కడవే శిష్యుడవు నాకు ఉన్నావు, కానీ వెళ్ళి ఈ సంఘాలు ఉన్నాయి అప్పటికి ప్రతినిధులుగా, వారితో పాటు కలిసి నీవు ఇంకా సువార్తను ప్రకటించాలి. చేదైన మాటలుగా ఉంటాయి, కానీ వెళ్ళి ప్రకటించమని యోహానుకు చెబుతూ ఆ బస్ స్టాప్లో ఉన్నాడండి. మళ్ళా 11వ అధ్యాయంలో కూడా 2 సాక్షుల గురించి చూస్తూ ఉన్నాం. 2 సాక్షులు ఎవరు అని విన్నాం? వారు మోషే, ఏలియాలు అయి ఉండవచ్చు, లేకపోతే వారు
అలాంటి వారై ఉండవచ్చు. దాంట్లో మనమే బాధించనక్కర్లేదు. కారణం అనేక ఉద్దేశాలు లేకపోలేదు. అదే సమయంలో వారు చేసే క్రియలలో మోషే కార్యాలు లాగున రక్తముగా మార్చబడటం చూడవచ్చు. ఏలియా లాగున ఆయన శక్తిని ఆయన కనపరిచినట్లు ఈ సంగతులు వీరిద్దరి ద్వారా లోకమంతటిలో కనపరచబడతా ఉన్నాయి. అయినా వారికి మహాశక్తి ఇవ్వబడినప్పటికీ మరలా క్రూరమృగమనండి లేక సాతాననండి వాడు వచ్చి ఇద్దరిని చంపగలుగుతూ ఉన్నాడండి. ఇది ఆశ్చర్యము. దేవుడు సంపనిచ్చినాడా? సంపనిచ్చినాడు. శ్రమలు రాక మానవు అది నేను తీసుకొని ఇప్పుడు సంపనిచ్చినప్పుడు కానీ 3.5 సంవత్సరాలకు వారిని తిరగా పునరుత్థానుడై లేచినట్లు చేసినప్పుడు సాతాను ఆగలిగినడా? అంతవరకు ఈ కాలంలో మనం చెప్పుకోవచ్చు. శాటిలైట్స్ ద్వారా వాడు చూపుతా ఉన్నాడు. చూడండి, వీరు క్రీస్తు ప్రభు పేరట నిలబడిన వారు, వీరి గతి చూడండి. సంఘం ఉందా? అప్పటికి సంఘం ఉందా? సంఘం లేదు. గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఇద్దరు పిల్లలు మాత్రం చెప్తా ఉన్నారు. సంఘం లేదు. కానీ క్రీస్తు ప్రభువును నమ్ముకొనని వారు, ప్రాముఖ్యంగా యూదులైన వారు వీరు ఉన్నారు. కానీ ఆయనను నమ్మిన వారు లేకపోలేదు. విశాలమైన సంఖ్యలో నమ్ముకుంటున్నారు. వారికి ఏం జరుగుతూ ఉంది? చంపబడతా ఉన్నారు. లేండి బాబు, ఇక్కడ వారు జనన్న చెప్పు, చంపబడతా ఉన్నారు. చంపబడినప్పుడు వీరు వారి ఆత్మలు పరలోకానికి వెళ్తూ ఉన్నాయి. అంతవరకు మనం మనసులో ఉంచుకున్నాం. వీరి 6వ అధ్యాయం మనం చూసినాం. బలిపీఠం క్రింద ఉండి, నాదా ఎన్ని రోజులు మాకు తీర్పు తీర్చక ఉంటావు అంటే ప్రభు అంటాడు, మీరు విశ్రాంతిగా ఉండండి. ఇంకా నా కొరకు ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఆ స్వార్థను వెల్లడిపరుస్తూనే ఉన్నారు వీరు పునరుత్థానంలో లేచినప్పుడు అపవాది ఇక తత్తరిల్లినాడు. అరే, నేను వీరిని చంపగలిగి తిని అనుకున్నాడు. 12-13 అధ్యాయాలలో సాతాను లోకాన్ని ఎలాగూ తన వశంలో ఉంచుకుంటాడో చూపబడతా ఉందండి. 8వ అధ్యాయంలో మనం చూసినాం ఎలాగూ 4 బూరలు, 9వ అధ్యాయంలో 5-6 బూరలు, మరలా 7వ బూర ఊదక ముందు ఈ కార్యాలు చూస్తూ ఉన్నాం. సరే, 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ బూర కూడా మొదలుపడుతుంది. మనకు అది ఇప్పుడు నేను చెప్పను, అది తర్వాత మనం చూసుకుందాము. 12-13 అధ్యాయాలలో అపవాది వాడు తన కబ్జా అంటారు కదా హిందీలో, శామ్యుయల్ కబ్జా బోల్తాయన, తన స్వాధీనం చేసుకోవడం, తన వశం, అదే శామ్యుయల్ కొంచెం తన వశం చేసుకోవడానికి వాడు ఇది చేస్తూ ఉన్నాడు. ఏం చేసినాడు? అది పరిశుద్ధాత్మ వివరిస్తూ ఉన్నాడు. ఎలాగో ఇశ్రాయేలు జనాంగంను వాడు అడ్డగిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు జన్మించడము, యేసుక్రీస్తు ప్రభువును ఎలాగో పరిశుద్ధాత్ముడు కాపాడినాడు. పరలోకములో అప్పుడు మికాయేలుకును లూసిఫరుకును గొప్ప యుద్ధం జరగగా వాడు త్రోసివేయబడినాడని కూడా మనం చూచినాం. యోబు దినాలలో ఉన్నప్పుడు వాడు దేవుని యొద్దకు వెళ్తా ఉన్నట్లు అప్పుడు వాడు త్రోసివేయబడినా అక్కడికి వస్తూ ఉన్నాడు. 3వ భాగంలో దూతలు అగాధంలో లేక చెరసాలలో బంధించబడినారు. ఇప్పుడైతే అందరు బయటపడినారండి. బయటపడటమేమో కనుక వారు ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు లేడు కానీ ఇంకా ఎవరి పేరట ఉన్నారు భూమి మీద? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాలని ఉన్నారు. వారిని విపరీతమైన హింసలు పెడుతూ ఉన్నారండి. 13వ అధ్యాయంలో ఒక్క మాట చదువుదాము. చూడండి, 13వ అధ్యాయంలో వీడు జనములలో నుండి వచ్చినాడు. జలములు అంటే జనములని కూడా విన్నాం మనము. వీడు వచ్చిన వాడు ఏం చేస్తూ ఉన్నాడు? 4వ వచనం నుండి చదువునైన 13వ అధ్యాయం 4వ వచనం.
నమస్కారం చేసి ఆ, మరియు వారు ఈ మృగంతో సాటి ఎవడు ఉమ్, దానితో యుద్ధం చేయగల వాడెవడు అని చెప్పుకొచ్చు ఆ. ఆ మృగమునకు నమస్కారం చేసి ఆ, డబ్బపు మాటలను దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడింది ఆ. మరియు 42 42 నెలలు తన కార్యము జరప అధికారం దానికి ఏర్పాటు అపవాదికి భూలోకంలో ఏలుటకు అధికారం. కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను. దానికి అధికారం ఇవ్వబడింది. వినండి వినండి వినండి. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీదను అధికారం దానికి ఇది ఇవ్వబడింది. చూడండి, ఇదంతా ఎట్లున్నదంటే వానికి అధికారం ఇవ్వబడుతున్నది. ఎందుకు ప్రభువా అన్నప్పుడు వాని వలన పౌలుకే నా ప్రక్కలో ముళ్ళు సాతాను దూత వలె ఉన్నది అన్న పౌలు వలె ఇక్కడ కూడా సాతానుకు అధికారం ఇవ్వబడుతున్నది. ఎందుకు? ఇన్ని రోజులు చెప్తే వీరు వినలేదు. ఎందరో ప్రవక్తలు వచ్చిరి, అపోస్తలు వచ్చిరి, యేసుక్రీస్తు ప్రభుగానే వచ్చిరి. ఆయన వెళ్ళిన తర్వాత సంఘము తన పిల్లలు తమ ప్రాణాలు పెట్టిన వారు లేకపోతే వీరందరి మాటలు కూడా వినలేదు కనుక వానికి అధికారం ఇస్తే వాడు ఊరుకుంటాడా? అనుకోండి, ఉదాహరణకు నేను ఎప్పుడో విన్నది, ఎవడో ఒకడు ఆఫీసులో తేలు తెచ్చుకొని కట్టి దాన్ని ఆడిస్తూ ఉన్నాడటండి. తేలు ఆఫీసు కానీ మర్చిపోయినాడు. అది ఊరుకుంటుందా? ఎట్లా వీడు కాలు ఎట్లా అన్నప్పుడు వచ్చి కాటు వేసి, ఉదాహరణకు అలాగుననే సాతాను లోకంలో ఉన్నాడంటే బ్రతికిన వారిని ఊరికనే విడిస్తాడా? విడోడు. అది దేవుని చిత్తం. సరే, ఇప్పుడు మనం చూడవలసింది ఈలాగున 13వ అధ్యాయం అయిపోయిన తర్వాత మరలా 14వ అధ్యాయంలో మంచి బస్ స్టాప్ వచ్చిందండి. ఇప్పుడేమని చూసినాము? 1,44,000 మందికి ఆ 13వ అధ్యాయంలో ఒక మాట చెప్తాం. వాడు ఇంకా ఏం చేసినాడు? వ్యాపారం చేయడానికి వాని ముద్ర వేసినాడండి. వాడన్నీ ఎట్లా చేస్తాడంటే దేవుడు చేసిన వాటిని ప్రకారమే చేయగొడతాడండి. వాడు యేసుక్రీస్తు ప్రభు దేవుని పరిశుద్ధాత్ముడు ఎఫెసీలలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏం చేసినాడు? ముద్ర వేసినాడు. వీడేం చేస్తూ ఉన్నాడు? వీడు కూడా ఒక ముద్ర వేస్తూ ఉన్నాడండి. అంతేకాదు, ఆ ముద్ర వేసిన వారే వ్యాపారం, భోజనాలు ఇవన్నీ కలిగి ఉన్నట్టు. ఎందుకు? వానికి అధికారం ఇవ్వబడింది. వానికి ఇప్పుడు మన ఉండే దేశంలో కూడా అధికారులు ఏదైనా ఇంకా ఆజ్ఞ ఇస్తే ఏం చేయడానికి లేదు. ఎలాగో దేవుని మహాకృప చేత మనము ఎలాగో ఆరాధన చేయగలుగుతున్నాం. చైనాకందు వెళ్తే ఆరాధన చేయడానికి లేదు, దాచుకొని లేకపోలేదు. ఇంకా కొన్ని ఆయా దేశాలలో ఆరాధన చేయడానికి వీలు లేదు. అసలు ఎయిర్పోర్ట్లో దిగుతూనే దుస్తులు మార్చుకోవాలి. అయితే వీడిప్పుడు అధికారం ఇవ్వబడింది కనుక ముద్ర వేస్తున్నాడు. అప్పుడు 14వ అధ్యాయంలో దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నొసళ్ళ మీద వేస్తుంది. అంతేకాక ఒకటి మన మనసులో ఉంచుకోండి, 1,40,000 మందికి సావు లేకుండా మాత్రం చేసినాడండి. 7వ అధ్యాయంలో చూసిన ఆ ప్రియులు సావు లేకుండా ఎక్కడి వెళ్ళినా వారిని చంపలేకుండా ఉన్నారు. ఎలా ప్రభు కాపాడుతాడో మనం చెప్పలేము. అదే మనం చూచినది. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత ఉంటాడంటే అదే అర్థం. ఆయన ఉంటే ఎవరేమి చేయలేరు కనుక సరే మంచిది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇదంతా నేను మనకు జ్ఞాపకం ఉండేలాగున నేనెంత జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానో అది మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ వీణెలు తీసుకొని వాయిస్తూ ఉన్నారని ప్రతిసారి వింటూ ఉన్నాం. ఈ వీణెలు ఎక్కడెక్కడ ఉన్నాయని విన్నాము. 5వ అధ్యాయంలో కూడా 24 పెద్దలు. 24 పెద్దలు ఎవరు? సంఘంలో ఉన్నవారు వీణెలు తీసుకొని అక్కడ వాయించినారు. ఇక్కడ 1,44,000 మంది వీళ్ళు వాయిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ సంగతి. అంతేకాక మరి యొక్క దూతను చూచి తిని అని ఆయన వివరిస్తూ ఉన్నాడు.
ఆ సంగతులన్నీ మనం 14వ అధ్యాయంలో ఒకసారి చూసుకున్నాము. ప్రభు చిత్తమైతే మరలా అప్పుడప్పుడు చూసుకుందాము. ఎలాగో ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు అని ఆయన చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి, ఇంకా కొంత ఆగమని చెప్తా ఉన్నాడు. మీరు విశ్రాంతి కలిగి ఉండమని చెప్తున్నాడు. అదే సమయంలో ఈ దినాలలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాము చనిపోయిన వారిని పాతి పెట్టేటప్పుడు, సమాధి చేసేటప్పుడు. ఆ సంగతిలో ఇప్పుడు మనం వెళ్ళనక్కర్లేదు. అయితే 15, 16 అధ్యాయాలలో ఇప్పుడు ప్రభు ఆధిపత్యం తీసుకుంటూ ఉన్నాడు. 6వ అధ్యాయంలో మనుషులు నాశనం చేస్తూ వచ్చినారు. గుర్రాలను చూసినాము, ఎలాగూ శిక్షలు చూసినాము. వారు అక్కడ ప్రార్థించిన విధానాన్ని మరలా మనం చూద్దాం తర్వాత. వీరు ఇలాగూ ఇప్పుడు 15, 16లో దేవుడు సమస్తాన్ని తిరిగి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఏమి దేవుడవయ్యా మాకెప్పుడు విడుదల. అరే అంతేకాదు, రోమీలకు రాస్తూ పౌలు రాసినాడు, ఈ భూమి కూడా ఏడుస్తూ ఉన్నదట, మాకెప్పుడు ప్రభువా విడుదల. విన్నారా? భూమి ఏం చేసింది? ఆదాం వలన భూమికి కూడా శాపం అండి. మరి భూమి వేడుకుంటున్నదా లేదా? రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువునైనా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో తేరి చూస్తా ఉందట. ఎందుకు? సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా అది. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి ఈ మాటలు. పౌలు దేవుని చూచినవాడు, అతిశయపడకుండా దేవుని మాట విన్నవాడు, పరిశుద్ధాత్మ చేత పూర్తిగా నడిపింపబడినవాడు, ఈ సత్యాలు కొన్ని పంచుకుంటూ ఉన్నాడండి. భూమి కూడా కనిపెడుతూ ఉన్నదంటే, భూమి ఆది కాండంలోనే శపింపబడినవాడు ఆదాము. ఇది ఎట్లుందంటే, హవ్వను శపించినట్లే చూసినాము, సర్పాన్ని ఆదామును శపింపలే. ఎందుకు? ఆదాము తన స్వరూపంలో చేయబడినాడు. శపింపలేక భూమిని సృష్టించినాడండి. ఆదామును కష్టపడి చెమటోడ్చి భూమిని సాగుపరిచి దాన్ని ఫలాన్ని తింటామంటే గచ్చ తుంపలు ఏవేవో మొలుస్తాయండి. గతసారి మనం విన్నాం కదా, ధాన్యంతో పాటు కలుపు సామాన్యంగా ఏది అది పండదండి, శ్రమ పడాలి. సరే, అది మనకి ఇప్పుడు నిమిత్తం కాదు. కానీ భూమి కూడా నిరీక్షిస్తూ ఉన్నదిని మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి సందర్భంలో 15, 16లో దేవుడు తాను అంత తీసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 15వ అధ్యాయం 1వ వచనానికి రాబాబు. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూసి. ఈయన అన్ని చూపిస్తూనే ఉన్నాడండి. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన అక్షయుడు, ఆయన అద్వితీయుడు. ఏమైనానండి, ఇక్కడ చూస్తున్నాం ఆశ్చర్యకరమైన గొప్ప సూచన పరలోకమందు ఆయన మరొకసారి చూసినాడు. అదేమనగా, అది ఏంటి? 7 తెగుళ్ళ చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇంకా చదువు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమవుతుంది. చూడండి, 7 ముద్రలు, 7 బూరలు, శిక్షలు మధ్యలో చెప్తా వస్తూ ఉన్నాడు. వినండి, ఇప్పుడన్నా వినండి. మన ప్రథమంలోనే చూసినాం, ప్రతి దాంట్లో మనకు కూడా స్వార్థ లేకపోలేదు. మనకంటే ఇంకా నమ్మని వారికి వెళ్ళాలి,
వెళ్ళి ఎందరికైనా నోరు తెరిచి చెప్పుకోవాలి. ఇదే సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది దాటిపోతే మన చావో, ఒకవేళ ప్రభు వస్తే ఇక లేదు, ఇంకా శ్రమల గుండా వెళ్ళాలి. అప్పుడు కూడా నమ్ముతామో నమ్మమో ఆ మాటకు ఒకసారి మొత్తంగా తీసుకుందాం. 6వ అధ్యాయం మొదలుకొని ఎలాగ మధ్య మధ్యలో ఈ 16వ అధ్యాయంలో కూడా ఎట్లా కొందరి నమ్మకుండా ఉంటారో చూద్దాం. మనం అనుకుంటాం కదా, మనం ఎరుగుదాము ధనవంతుడు లాజరు, మరలా జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతుడు లాజరు ఎలాగూ ప్రభు చెప్పిన మాటలు నిత్యమైన మాట. ఒకడు సంతోషంగా జీవించినాడు, ఒకడు నిరుపేదయి. ఆ నిరుపేదైన వాని కనీసం అడుక్కు తినో లేకపోతే పారవేసేటో తినేదనుకున్న కాదు, గాయాలు, దెబ్బలు, పుండ్లు, అవి నీరు గారుతూ, ఏమంటారు పసుని ఏమంటారు బాబు, చేము గారుతూ ఎంతో వేదనలో ఉన్నాడండి. అయ్యా అరే ఉండరా భయ్, నువ్వు ఇక్కడి నుంచి లేచిపోయినట్టు కూడా అని ఉంటాడు. ఒకరోజు ఇద్దరు సమాప్తమైనారండి. ఒకరికి ఎంతో గంభీరంగా తీసుకొని పోయినారు. ఏమి లేని వాడు ఎట్లా పోయినాడో తెలియదు, కానీ కనుమూసిన వెంటనే దేవదూతలు వాడిని కోల్పోయినాయని చూసాం. అంత మనకు తెలుసు. మెట్టుకు మనం వినాల్సింది ఏమిటంటే, ధనవంతుడు అబ్రహాంతో మనవి చేసుకుంటున్నాడు. క్షమించండి, ఏమని వేడుకుంటూ ఉన్నాడు అతడు, దేవా నాకు సహోదరులు ఉన్నారు 5 మంది, ఇక్కడ నుండి ఈడున్నాడే లజరు, మా ఇంటి ఎదుట ఎప్పుడు ఉండేవాడు, వాడిని పంపి అరే ఇక్కడున్న పరిస్థితి చెప్పమన్నాడు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అవే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పరిస్థితి. ఇక్కడ అంతా నమ్ముకున్న వారం కూర్చున్నాం, కానీ మనం వెళ్ళి తెలియపరచవలసింది, వాడు వేడుకున్నాడు కానీ అబ్రాహం ఏం చేసినాడు, లేదయ్యా అట్లా లేదు, ఇక్కడికి వచ్చినవాడు మరలా వెనక్కిపోవడానికి లేదు, మీకు మాకు అగాధం ఉంది, క్రింద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటల్ని అన్నగారు, తమ్ముళ్ళు, సహోదరులు వింటే చాలుతుంది అన్నాడు. ఈడు అయ్యా సరే కనీసము లాజరుతో చిటికెన వేలుతో ఒక చుక్కని దాహం అంటూ ఉన్నాడండి. నిన్న రోజున అబ్బా అధిక వర్షం అది ఇదని చెప్పి అందరూ అంటూ ఉన్నారు, కానీ దూరంగా ఆలోచన చేస్తే మంచు కొండలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు? ప్రతి చోట ఉండే వేడిమిని బట్టి. మన ఇండియాలో కూడా అనేక రీతులుగా నదులు విస్తారంగా పొర్లిపారినాయి, పాకిస్తాన్లో పొర్లిపారినాయి, యూరోప్ అంతట్లో పొర్లిపారుతున్నాయి. కారణం ఏంటి? వర్షాలు మాత్రమే కాదు, ఉన్న మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు మంచేది సముద్రంలోకి పోయినాయి, మరి నీళ్ళు ఎక్కడుంటాయి? వర్షం ఎట్లా వస్తుంది? మనలో ఎంతమంది మీ బ్రతికి ఉంటామో చెప్పలేను, కానీ ఆ దినాలు రాకపోలేదు. అందుకే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ప్రభువును హత్తుకొని ఉండుట. సరే, అది కాదు నా అంశం, కానీ ఎలాగో గొప్ప సూచన చూస్తే ఈ 7 తెగుళ్ళు ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు, ఇవి ఆఖరు అంటూ ఉన్నాడండి. 7 తెగుళ్ళు ఆఖరు. 7 ముద్రలు కొన్ని సంవత్సరాలు, 7 బూరలు కాబోలు 1 సంవత్సరం ఏదో. ఈ 7 ఉగ్రత పాత్రలు నెలలో మరి దినాలో తెలియదు, అంటే ఒకదాని తర్వాత అయిపోతూ ఉన్నాయండి. అందుకే 16వ అధ్యాయంలో అంతట్లో ముగించేస్తూ ఉన్నాడండి. ఈ 7 ఉగ్రత పాత్రలు అంత అయిపోయింది. మనం ఏ పాత్రను పట్టుకొని ఉన్నాము? రక్షణ పాత్ర. దావీదు అదే అండి, ఆయన నీ రక్షణ పాత్ర. ఇది పోతే ఇంక ఏది వస్తుంది? ఉగ్రత పాత్ర. పౌలు అదే జ్ఞాపకం చేసినాడండి ఎఫెసీలకు రాస్తూ,
2వ అధ్యాయంలో ఆయన కరుణా సంపన్నుడై మన మీదికి రాబో ఆ ఉగ్రత నుండి చదువుబాబు ఎఫెసీలకు రాసిన పత్రిక 2:4 నుండి ఎఫెసీలు అయినను దేవుడు కొంచెం నెమ్మదిగా అందరు తెలుసుకుంటున్నారు, కొంచెం నెమ్మదిగా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఏమై ఉన్నాడు? కరుణా అదే మాట అండి మనం పట్టుకోవాల్సింది. ఆయన ఎక్కడ చూసినా ముందు కరుణికరం చూపుతూ ఉన్నాడు. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన 3వ వచనం కూడా చదవలేకపోతే ఒక వచనం ముందు, వారితో కలిసి మనమందరం శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉండి కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఉగ్రత పాత్రలు ఎలాగూ కడమ వారి వలె స్వభావ సిద్ధముగా, అంటే అపరాధముల వలన అట్టనే చచ్చిన స్థితిలో ఉంటే ఈ ఉగ్రత తినాల్సి వస్తుంది. తప్పించిన ప్రభుకు ఆయన మహాకృపకు స్తోత్రములని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడండి. అంతేగాక అన్నాడు, ఇది ఎవరి క్రియల వలన కలిగినది కాదు. ఇది 8వ వచనం చదువునైనా, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరము అంట. ఒక మాట ఉందా, ఎవడును అతిశయపడ వీలు లేదనే మాట పైనే ఉంటుంది అనుకోండి. 7వ వచనం చదువు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. చదువు బాబు. మీరు విశ్వాసం సరే మెట్టుకు మనం చేసినది ఏమీ లేదు, అంతా ఆయన కృప, అంతా ఆయన లేకపోతే ఈ ఉగ్రత పాత్రలు, దేవుడు కరుణా సంపన్నుడుగా కాకపోతే ఉగ్రత పాత్రలు. సరే, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 7 తెగుళ్ళు పట్టుకొని ఉన్న 7 దూతలు, అంతా 7. ఇప్పుడు వీరు ఇట్లున్నారు. ఇది మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత 2వ వచనం చదువునైనా, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గల వారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. ఇక్కడ చూస్తూ ఉన్నాము మరలా వీణెలు. 2 గుంపులను చూచినాము. ఒక గుంపు 24 పెద్దలు, మన ప్రతినిధులు, సంఘం వారు వీణెలు పట్టుకొని వాయిస్తూ ఉన్నారు. 2వ వారు 1,44,000 మంది వాయిస్తూ ఉన్నారు. వీరెవరు? వీరు ఏమాత్రము, వారి గురించి చదువు బాబు మరలా. వీరు మరియు అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని ఎట్లా జయించినారు? లోబడలేదు కాబట్టి తమ ప్రాణాలు ఇచ్చినారండి. కొన్నిసార్లు చరిత్ర సంబంధమైన ఆత్మీయ పాఠాలు చదివినప్పుడు మనం ఏమీ సరిపోమండి. వారిని అగ్నిలో కాల్చిన రాణులు లేకపోలేదు. ఎందుకు? ఫలాని కన్యా కాదు, యేసుక్రీస్తును మనం స్తుతించాలని ఆ దినాలలో ఉన్నప్పుడు వారిని కాల్చిన వారు లేకపోలేదు. లాటిన్ భాషలో నుండి తర్జుమా చేసిన దైవజనులను కాల్చిన వారు లేకపోలేదు. వీరేంటి, అందరికీ అర్థం కావాలంటే ఇలాగ ఉండాలి. ఈరోజు నేను తెలుగు బైబిల్ పట్టుకొని చదువుతూ ఉన్నామంటే ఆయన కృప. ఇది లేకపోతే ఎట్లా అర్థమయ్యిండు? అర్థం కాకపోయిండు. అదే మనం చూస్తున్నాం. వీరేం చేసినారు? తమ ప్రాణాలను కూడా ఇవ్వనప్పుడు ఏం చేసినారు?
వారు జయించినారని చెప్తూ ఉన్నారండి. ఇదే 2-3 అధ్యాయాలలో మనం ప్రవచితమైతే ఆ రోజు త్వరగా చూసుకున్నాము. మరలా చూద్దాం. ప్రతిసారి సంఘాన్ని చెప్తున్నాడు, చెవి గలవాడు వినునుగా కానీ జయించిన వారు ధన్యులు అని. ఎట్లా జయిస్తాం మనం? ఎట్లా జయిస్తాము? ప్రభువును హత్తుకొని జీవించటం బట్టి జయిస్తాం. వీరేం చేసినారు? తమ ప్రాణాలను ఇచ్చినారండి. పౌలు శ్రమను ఎరిగినవాడు గనక హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పినాడు. విందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదువు నాయన. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏమంటున్నాడు? మీరు పాపమును పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అంటే అర్థమైందా? ఏదైనా మనల్ని అపవాది భయపెట్టుతూ వచ్చే దినాలు మనకి ఇవ్వలేదండి. దేవునికి తెలుసు మీ చేత కాదు. అది చేతనైన వారిని నిలబెట్టుకుంటాడండి ఆయన. చేతగారిన వారిని సరే పక్కకుండా అంటాడండి. ఎందుకు? ఆయనకు తెలుసు బలహీనులు, మన బలహీనత. వీరు పోరాడుటలో రక్తము కార్చినంతగా మీరు ఇంకా నిలవలేదంటూ ఉన్నాడండి. ఆ మాట మరల చదువు నాయన. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏది? ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాస్తూ 3వ వచనం చదువు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన ఓర్చుకున్నాడా లేక ఎదురు మళ్ళినాడా లేక శపించినాడా? ఓర్చుకున్నాడు. మీరు పాపములో పోరాడినంతగా రక్తము కార్చుటలో ఏమన్నాడు? కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మీరు ఎదిరింపలేదంటూ ఉన్నాడండి. తమ పౌలు అన్నాడండి, నాకు అప్పగింపబడిన దానిని నేను తుదముట్టించే వరకు నా ప్రాణంని ఎంత మాత్రం నేను ప్రియమైనదిగా ఎంచుకొనట లేదన్నాడు. ఎంచుకొనలేదు. ఆయన చంపబడినాడు. ఎట్లా? తల తెగనరకబడినాడండి. ఆయన దేవుణ్ణి చూచినవాడు. అనుకుంటే తన తల తెగబేయబడుతుందా? కానీ ఆయనకు తెలుసు నా అంతం ఎట్లుంటుంది. పేతురుకు తెలుసు. పేతురుకు ముందే చెప్పినాడు, పేతురు నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకొని పోతారు, నువ్వు నడవలేవు, నీవు ప్రయాసపడినా నిన్ను బలవంతంగా తీసుకుపోతారు అన్నట్లు జ్ఞాపకం వచ్చింది. నిన్ను సిలువ, అరే సిలువ వేస్తే అందరినీ నన్ను యేసుప్రభు అంటాడు. ఉల్టా వేయమన్నాడండి. ఆయన ఏ పాపం ఎరగని వాడు, నేను పాపం చేసిన వాడును, నన్ను ఉల్టా వేయమన్నాడండి. ఆశ్చర్యం కాదా? వీరంతా రక్తము కారణంతగా పోరాడిన వారు. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనము. మరియు అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గల వారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచియుండుట చూచితిని. వీరండి చంపబడి అక్కడి పోయినప్పుడు వాళ్ళకు ఒక వీణ ఇవ్వబడింది. వీళ్ళు అంటారా మాకు రాదని. ఇప్పుడు అనుకోండి, నాకు కానీ సలోమికి కానీ వీణ ఇస్తే, వాయిలిన్ ఇస్తే వాంచుతావా? రాదు, నేర్చుకోవాలని. ఇక నీకు వయసు ఉంది, నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలి ఇక పోయింది, టైం పోయింది. కానీ అక్కడికి వెళ్తే దేవుడు ఇచ్చినప్పుడు అరే వాంచురా బాబు, చక్కటి ప్రార్థన కీర్తన వస్తుంది. ఇది ఒక భాగ్యం. ఎప్పుడు ఈ జయించిన వారికి ఏమంటూ ఉన్నాడు 2వ వచనంలో, వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచియుండుట చూచితిని. చూడండి, ఇక్కడ ఒకటి స్ఫటికపు సముద్రము అని 4వ అధ్యాయంలో కూడా మనం విన్నాం. 4వ అధ్యాయం 6వ వచనం చూడు బాబు. గాజు వంటి లేక స్ఫటికమును పోలిన అవి దేవుని 7 మరియు ఆ సింహాసనము ఎదుట
స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అన్నట్టు ఉండేది. ఇది ఏంటి స్ఫటికం అంటే ఇంగ్లీష్లో క్రిస్టల్ అంటారు, మరి నాకు తెలుగులో స్ఫటికము అని తెలుసు. క్రిస్టల్ అంటే క్రిస్టలే. ట్రాన్స్పరెంట్. అది అది తేటగా ఉంటుంది. అసలు 20వ అధ్యాయంలో కూడా చూస్తే 21వ అధ్యాయంలో బంగారు కూడా స్ఫటికం వలె ఉంటుందంటే బంగారు రేకు పేరేమో బంగారే, కానీ అది కూడా ఎట్లుంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి చూడవచ్చు. అది ఎటువంటి బంగారు అండి. ఇది కూడా దేవుని ఏర్పాటులో చెప్పలేము. ఈరోజు భవనాలు కట్టుకుంటూ ఉన్నారు, ఎన్నో అంతస్తులు, ఒకడు 17 కడితే ఇంకొకటి 20 కడితే 25. అది కాదు, అక్కడ ప్రభువు తన ఎదుట ఉన్న అదే చదువు బాబు 4వ అధ్యాయం 6వ వచనంలో. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అన్నట్టు ఉండేది. ఆ సింహాసనము మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండేది. మొదటి జీవి సింహము. చాలు బాబు చాలు, అక్కడ చూస్తూ ఉన్నాము. వీరంతా అంటే దేవుని సన్నిధిలో ఎట్లా ఉందంట, అంత ప్రకాశంగా ఉంది. ఇంకా మనం ముందుకు పోతే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏం అవసరం లేదు. ఎందుకు? ఆయనే వెలుగు. ఆయన ఎట్లున్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, పరలోకములో ఆయన వెలుగుగా ఉంటాడు. పౌలు అదే ఎఫెసీయులకు రాస్తే మనం ఒకప్పుడు చీకటి అయి ఉంటేమి అన్నాడండి. మనము ఒకప్పుడు చీకటి అయి ఉంటేమి అన్నాడు 5:8. ఇప్పుడు వెలుగై ఉన్నామన్నాడండి. ఇవన్నీ ఆ రోజున జరగబోయేటివి. ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఆయన ఎదుట నిలబడి ఉంది. ఎట్లా ఉందట? ఆ స్ఫటికపు సముద్రం వలె నిలిచి ఉండుట చూచి తిని. అంటే ఎంతోమంది జనం అండి. ఇప్పుడు ఏదైనా పోగు కావాలంటే వాడు ఎవడైనా కానీ మైదానాలు పట్టవు. ఎక్కడి నుండి వస్తారో చెప్పలేము. వాడు అధికారంలో ఉన్నవాడైనా మైదానం పట్టదు, అధికారంలో లేనివాడైనా మైదానం పట్టదు. ఎక్కడి నుండి వస్తుంది? ఇది అటా కాదు. ఇప్పుడు ప్రభువు అంత తన ఆధిపత్యంలోకి తీసుకుంటూ ఉన్నాడు, సర్వాధికారాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఇక 7 తెగుళ్ళ అంశము అదే. సమయం లేదు కనుక క్లుప్తంగా మాత్రం ఇప్పుడు చెప్పి మరలా మనం దీన్ని తర్వాత వద్దాము. సరే అయినా చూద్దాం. ఇంకా నేను ఎందుకంటే సరే అది మాటికి నేను టైం చెప్పను. 3-4 వచనాలు చదువు బాబు. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమునకు మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇది ఆరాధన అండి. అంతా నీవు 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 మేమని లేనే లేదు. అసలు నీవు ఏమంటూ ఉన్నారో చూడండి. నీ క్రియలు ఘనమైనవి. ఆయన క్రియలు ఘనమైనవి. ప్రారంభం నుండి మనము ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం చూస్తే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరుటకు రుజువునై ఉన్నది అన్నాడండి. విశ్వాసం ఎటువంటిదట? అంతేగాక ఇంకేమన్నాడు 11:2లో దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణం. ఆ మాట చూడండి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం. కనబడేడు పదార్థములచే దృశ్యమైన అంటే మనం ఇప్పుడు చూస్తున్నామే రాళ్ళు, రప్పలు, చెట్లు అనండి. ఇవి ఏదో కనబడిన దాన్ని మార్చి చేయలేదు దేవుడు. ఇప్పుడు చదువు మరలా. దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసం ఉంటే గ్రహిస్తాం. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన క్రియలు ఏమన్నారు వారు? ప్రభువా, నువ్వు సర్వాధికారివి, నీ క్రియలు ఘనమైనవి. ఎందుకు? మీరు విశ్వాసులు. మనం ఆరాధించగలుగుతామా? దేవా, నీ క్రియలు ఘనమైనవి. మేము ఊహించలేము.
అందుకే పౌలు అన్నాడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం. తన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని 11:5 అంటాడండి. తను అడుగు వారికి ప్రతిఫలం దయచేవాడని నమ్మవలెను కదా అంటూ ఉన్నాడండి. ఇది మనం నమ్ముతూ ఉన్నామా? ఆయన క్రియలు ఘనమైనవి. ఇంకేమన్నాడు? ఆశ్చర్యమైనవి. ఆశ్చర్యం కలగదా? ఏదో ఒకడు ఉన్నదానిలో నుంచి నిర్మించినప్పుడు దాన్ని చూసి ఆశ్చర్యపడతాం. కానీ దేవుడు అదృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మించలేదండి. కలుగునుగాక అంటే కలిగినవి, ఉండునుగాక అంటే కలిగినవి, సృష్టింపబడునుగాక అంటే సృష్టింపబడినవి. ఇంకేమన్నాడు వాడు? యుగములకు రాజా అన్నాడు, లేక జనములకు రాజు ఆయన. ఇప్పుడు ఎట్లున్నాడు? ఆఫ్ఘనిస్తాన్కి ఒకడున్నాడు, మన పేరు తీసుకోండి నేను. పాకిస్తాన్కి ఒకడున్నాడు, మీరు మా దాంట్లోకి రాకూడదు, మేము మీ దాంట్లోకి రాము. అమెరికాకు ఒకడున్నాడు, కింద సౌత్ అమెరికాకు మరి కొందరున్నారు, ఎందరో ఉన్నారు. ఆ దినములలో రాజులకు రాజు ఎవరు? దేవునికి స్తోత్రం. అదే వారు కొనియాడుతున్నారు. యుగములకు రాజు అంటే యుగములకు ఒక గుర్తేసి పెట్టారండి. ఏమని? థ్యాంక్ యూ. ఎవరికి? జనములకు. ఎంత బాగుందండి ఆ మాట. నీవు జనములకు రాజు ప్రభువా. ఇండియాకే కాదు, లేక మా ఊరికే కాదు, లేక మా ప్రక్కలో పొరుగువాడైన పాకిస్తాన్ వాడికే కాదు, చైనా వాడికే కాదు, జపాన్ వాడికే కాదు, అంతటా అందరికీ రాజును. రాజా ఏమన్నాడు? నీ మార్గములు న్యాయములను సత్యములునై అమ్మో, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభు యొక్క మార్గాలు న్యాయమైనవి. ఎట్లా అంటారా? నాకు సరే ఎట్లా అంటామా? అరే ఏంటి క్రైస్తవులు ప్రేమ గలవాడు, అందరినీ కనికరించేవాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమించేవాడు, మరి ఇదెందుకయ్యా శిక్ష? ఆయన న్యాయవంతుడు. చెప్పినాడు, సమయం ఇచ్చినాడు, ఎంతో దీర్ఘశాంతం వహించినాడు, ఓర్చుకున్నాడు. ఎట్లా ఓర్చుకున్నాడు? ఇప్పుడు పైసలు ఉంటే పైసలు కూడా ఇవ్వడానికి పూర్తిగా మనకు మనసు రాదు. కానీ దేవుడు తన స్వంత కుమారుని పంపుతూ ఉన్నాడండి. పంపుట మాత్రం కాక ఎట్లా? లోక పాపం అంతటిని ఆయన మీద పెట్టి నేరస్తునిగా చేస్తూ ఉన్నాడండి. నా దేవా నా దేవా నన్నేన చేయి వేడునాడివి. ఎందుకు ఎందుకు ఎందుకు? అంతకుముందే ఆయన ప్రార్థన చేసినాడండి. ఇది నాకు అర్థం కాలేదని కాదు, ఆయన వేదన ఎట్లుందంటే, నీకు నాకు కొన్నిసార్లు భయం అయితే చెమట రావచ్చు. ఈయన చెమట ఎట్లుందంట బాబు? రక్తపు బిందువులు. అంటే రక్తనాళాలు పగిలిపోయేలాగున వేదన పడుతూ ఉన్నాడండి. తప్పు చేయని వాడు, ఈయనను సిలువ వేయమని వాళ్ళంతా కేకలు వేస్తారు. ఆయనకు తెలుసు ముందే. అయితే మనుష్య కుమారుడు లోక పాపమును మోసుకొని పోవుటకు వచ్చిన సంగతి ఆయన ఎరుగును. గనుక ఆయన న్యాయవంతుడని ఎట్లా చేయాలి? పాపానికి వచ్చు శిక్ష మరణం. ఒప్పుకొనని వారికి చెప్పినాడండి. పరిశుద్ధాత్ముడే ఎత్తబడ్డాడు. ఇక ఏది ఏమన్నాడు ఇంతవరకు? కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారు తమ పవిత్రపరుటకు సాధనమైన నిబంధన రక్తమును వారు అపవిత్రపరిచిన వారు. అట్టి వారికి ఇప్పుడు న్యాయం తీర్చాలనా లేదా అనుకోండి. ఉదాహరణ, న్యాయం కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు కోర్టులో కూర్చొని నన్ను కోర్టులో కూర్చోమన్నారు. ఉదాహరణ, మీరేమనుకోవద్దు.
నేను అక్కడికి పోయి ఒకడు చంపినవాడు ఒకడు చంపనివాడు అక్కడికి పోయి అరే క్రీస్తు ప్రభువు ఇది అన్నాడు కనుక చంపిన వాడిని నీకు శిక్ష లేదంటే ఆ చంపబడిన వారిని తరపున వచ్చేవారు ఏమనుకుంటారండి? నన్ను మెచ్చుకుంటారా? చెప్పండి, మెచ్చుకుంటారా? కారణము న్యాయ విధిగా కూర్చున్నప్పుడు న్యాయాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభు రేపు చేయబోయేది అదే. నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. తన ప్రవక్తల ద్వారా చెప్పించినాడు, అపోస్తలుల ద్వారా చెప్పించినాడు. ఆకాశం క్రింద మనుషులకు ఇవ్వబడిన ఏ నామమును మనం రక్షణ పొందలేము. ఈ నామముననే రక్షణ పొందవలనంటే వినకపోతే కనుక వాళ్ళు అంటున్నారు, మేము జయించి వచ్చినాం చచ్చిపోయి. నీ మార్గములు ఆశ్చర్యకరుడా, న్యాయములను సత్యములునై ఉన్నాయి. ఎవరు మార్గము? యేసుక్రీస్తు ప్రభు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి తండ్రి యొద్దకు. ఎట్లా? మీరు రాలేరు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నా యొద్ద నేను తీసుకోలేను. నీవు న్యాయవంతుడవు. ఆయన ప్రేమ స్వరూపి. సమయం దాటిపోయింది. పెండ్లి కుమారుడు రానే వచ్చినాడు, తలుపు గడియలు వేయబడినాయి అని చెప్తా ఉన్నాడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. సరే, ఆ సంగతి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడు. చూడండి, ఆయనను ఆరాధించాలి. ఆయన క్రియలే కాదు, ఆయన మార్గములే కాదు, ఆయన పవిత్రుడు. మనం ఆరాధిస్తూ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు శరాపులు పరిశుద్ధుడు 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 అని ఎంతసేపు చేస్తారు దావీదు? రాత్రింబగళ్ళంటే 24 గంటలు. మనం ఇక్కడ ఏదో వచ్చి 2 నిమిషాలు సమయం ఉంటే వస్తాము, సమయం లేకపోతే రాము. అవునా కాదా? సలోమి తల్లి తల ఊపుతుంది, నాకు సంతోషంగా ఉంది. అవును, కానీ వారు ఇక్కడ చూస్తూ ఉన్నామండి, మానక రాత్రింబగళ్ళు మానవుడు. ఎందుకు? ఆయన పవిత్రుడు. ఇది యెషయా ఎప్పుడు యెషయా ఎవరు? ప్రవక్త. యెషయా ఎవరు? ప్రవక్త. కానీ ఆ ప్రవక్త కూడా ఆయన పవిత్రుడు 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 అని వాళ్ళు రెక్కలు ఊపుకుంటూ ఆయన స్తుతించేటప్పుడు, అయ్యా నేను అపవిత్రుడను, నేను పరిశుద్ధుడను కాను, నేను నా పెదవులు కూడా పవిత్రమైనవి కావు, నేను పలుకు ప్రతిదీ అపవిత్రమైనది అంటే ఆ శరాపు వచ్చి కారుతో ఒక అగ్ని పట్టుకొని వచ్చి పెదవులను కాల్చినప్పుడు దేవుడు పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలి. సరే, ప్రభు చిత్తమైతే మరలా మనము ఈ మాటలు ధ్యానం చేద్దాము. బాబు ఇంతవరకు బ్రదర్ మనం మరలా ఒకసారి అంటే అవును, ప్రభు చిత్తమైతే మరలా ఒకసారి ఈ గ్రంథము ధ్యానం చేద్దాము. ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలు నాకు అవసరము. ఎందుకంటే నేను అందరితో పంచుకుంటా. ఇక్కడ నిలబడినప్పుడు మాట్లాడగలను, ఇక నడవాలంటే ఆయన చిత్తము. సరే, అవన్నీ ప్రభువు ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన చూసుకుంటాడు. ప్రార్థన చేద్దాము. ఒకటి, దేవుని మహాకృప చేత వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. మన దేవుని సంఘములో పెద్దలైన డేవిడ్, ఆయన భార్య అయిన సునీత, వారి పుత్రిక లేక కుమార్తె సొలోమి, ఆమెకును
ప్రకాష్ లాడ్ అనే ఆయన భార్య అయిన సుశీల అనే దంపతుల ఏకైక కుమారుడైన ఆశీష్కు వీరు ప్రభు పేరిట ప్రదానం చేయబడినారు. ప్రభు చిత్తమైతే మరి డేవిడ్ వీరి కుమారుడు స్టీఫెన్ కూడా దూరదేశం నుండి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తారీఖున వివాహం కావాలని వారు కోరుచూ ఉన్నారు. దేవుడు సహాయం చేయనట్లు ఇరుపక్షాల క్షేమంగా అన్ని విషయాలలో వారు సర్దుకొని ముందుకు సాగునట్లు అనుకూలపరచబడినట్లు ఎవరము ఒకరినొకరము ఏది అనుకొనక అన్నిట్లో తోడ్పడి ఎలాగో ఇది సక్రమంగా జరగాలనో జరుగునట్లు ప్రార్థనలు ఎత్తి పట్టుకుందాం. ఇది ప్రకటనలు చేయబడాలి. ఇది క్రైస్తవ వివాహ పద్ధతి కనుక మరొక ప్రకటన ఇప్పుడు చేయబడతా ఉంది. ప్రార్థన చేసుకుందాం. గరుడు అయిన మా పరలోక తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ మధ్యాహ్న కాలం ముందు వాక్య పరిచర్యలు నీవు చేసిన సహాయం నాకై నీకు స్తోత్రం. ప్రతి విధమైన సహాయం నీవే అనుకూలపరిచి ప్రభువా ప్రతి ఒక్కరిని తమ తమ ఇళ్లలో క్షేమం పొందినట్లు నీ దీవెనలు నీవు తోడుగా ఉంటున్నావని ధైర్యం దయచేసి సహాయం పొందమని మరలా మేము కలుసుకున్నట్లు అనుకూలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.